ప్రైజ్ ద లార్డ్. మార్చి 18వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాటలో బలం ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది. దేవుడు మాట పలికితే చాలు, ఏదైనా జరుగుతుంది. వెలుగు కమ్మని పలికితే వెలుగు కలిగింది. సమస్త సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. ఈరోజు శాస్త్రవేత్తలు అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూ వారికి అంతు చిక్కని విషయాలను, ఆశ్చర్యపరిచే విషయాలను ఎన్నో కనుగొంటున్నారు. కొన్నిటికైతే కారణాలను కనుగొనాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి పరిశీలన చేస్తున్నా వారికి సమాధానం దొరకటం లేదు. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, వాటి సర్వ సమూహాన్ని దేవుడు కలుగు చేశాడు. ఈ సృష్టి అంతటిలో ఈ భూమి చాలా స్వల్పమైనది. నోటి మాట చేత ఈ సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నోటి మాట చేత అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. ప్రభువా, ఒక్క మాట సెలవీయవా అని నీ పరిస్థితిని బట్టి నీవు అడిగితే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. లేచి నీ పరుపెత్తుకొని నడువంటే ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నవారు లేచారు. లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు సమాధిలో నుండి బయటకొచ్చాడు. చనిపోయిన యాయిరు కుమార్తె లేచింది. నీవు ఆయన దగ్గరకు వస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో యెహెజ్కేలు ఎండిన ఎముకలారా బ్రతకండి అంటే ఎండిన ఎముకలకు జీవం వచ్చి గొప్ప సమూహంగా లేచి నిలబడిన విషయం మనందరికీ తెలుసు కదా. విశ్వాసంతో పలుకు, నా జీవితంలో దేవుడు నాకు కార్యం చేస్తాడు, నా పక్షం దేవుడు నిలబడతాడు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడని విశ్వాసంతో యెహెజ్కేలు వలె పలికితే గొప్ప కార్యాలు చూస్తాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.